అస్మత్ శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. మోరియా అంటే ఏమిటో. వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్పా ఓరియా అంటూ నినాదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమభక్తుడు. గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు. ఓ రోజు మోరియా నిద్రిస్తున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవటానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్ వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తి అంటూ మొక్కారట. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైంది. ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా అనే నినాదం నిర్విరామంగా వినపడుతూనే ఉంది. భక్తవల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి మొప్పా ఓరియా పూడ్చవర్షి లౌకర్య అని మరాఠీలో నినాదిస్తాం. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని ఆమ్, పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనటానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.